భూటాన్ కొండలు అవన్నీ, అంటే భూటాన్ బోర్డర్ కొండలు. 20 రూపాయలు పెట్టి మేము ఇది కొనుక్కున్నాము. ఆంటీ హాయ్ చెప్పండి. హాయ్, వెరీ గుడ్, మంచిది అసలు. వీఆర్ హ్యావింగ్ ఫన్ విత్ ఆర్కే బాబు, చింటూ చిట్టినాయుడు, చిట్టినాయుడు, పెద్దనాయుడు. జూమ్ జూమ్ జూమ్. కుచ్చుకు కుచ్చుకుమంట తినరా. అది న్యూ తరాంగ్ అంట కాలువ పేరు. మద్రాస్ కాలువ, బకింగం కాలువ, కొత్త కాలువ, పాత కాలువ లాగా న్యూ తరాంగ్ కాలువ అంటే ఇది. కూటి కోసం కోటి తిప్పలు అండ్ హెన్స్ ప్రూవ్డ్. ఈ అమ్మాయి ఇక్కడ డప్పు కొడుతుంది, వాళ్ళు అక్కడ సర్కస్లు చేస్తున్నారు చూడండి. వందే భారత్ను కూడా లెక్క చేయకుండా ఆపేశారు. పెద్ద మగోళ్ళలాగా చూస్తానికి వెళ్తున్నాను. అమ్మ ఈలోపు దానికి మాకు ప్రిఫరెన్స్ ఇచ్చేస్తే అయిపోయింది సీను. అదిగా ఉల్ఫా తీవ్రవాదులు ఉన్నారు. ఇంకా మనలో ఒకళ్ళలాగానే ఉంటారండి, కానీ వాళ్ళ దేశాన్ని సపోర్ట్ చేసుకుంటారు. రాయబారులు వాళ్ళ దేశాలకు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇండియన్ పబ్లిక్ అని చెప్పి తిరుగుతూ ఉంటారు. గుడ్ మార్నింగ్ గాయ్స్, వెల్కమ్ టు పార్ట్ 2 ఆఫ్ హౌరా డిమాపూర్ జర్నీ. కామరూప్ ఎక్స్ప్రెస్లో ఉన్నాం, మీకు తెలుసు కదా. పార్ట్ 2 మొదలైపోయింది. జల్పాయిగుడి డిపార్ట్ అవుతుంది బండి. ఈ న్యూ జల్పాయిగుడి అనేది ఏంటంటే గేట్వే ఆఫ్ నార్త్ ఈస్ట్ గేట్ లాంటిది. ఇక్కడ నుంచి బంగ్లాదేశ్కి హల్దీబారీకి ట్రైన్లు ఉన్నాయి, అండ్ మైత్రి ఎక్స్ప్రెస్ ఉంది, బంధన్ ఎక్స్ప్రెస్ ఉంది. చాలా పెద్ద స్టేషను. क्या कर रहे पीछे पीछे घूमेगा तो देख पाएगा. रगड़ रहे हैं. हाँ रगड़ रहे. అమ్మా ఎవరెవరో ఎర్రి పూకులు అందరూ నాకే తగులుతారండి. బాయ్. ఎందుకు నో అంట. న్యూ జల్పాయిగుడి. దీని తర్వాత ఓన్లీ జల్పాయిగుడి రోడ్డు ఫస్ట్. అది ఇప్పుడు సిటీ వ్యాపిస్తున్నప్పుడు అడ్వాన్స్గా కడతారు కదా, అలాంటి ఆ ఉద్దేశంతో కట్టిన స్టేషన్స్లో న్యూ అని పెడతారు. డీజిల్ ఇంకా చూసారా, సిలిగుడి WDP4 2002 బాజ్. అండ్ మన లాల్ చాయ్ అంటే రెడ్ టీ అని. అది కూడా డీజిల్స్. డిబ్రూగఢ్ లాల్గఢ్ అవధ్ అస్సాం ఎక్స్ప్రెస్ అంట. అదొక లాంగెస్ట్ రన్నింగ్ ట్రైన్లో ఒకటి. నార్త్ ఈస్ట్ నుంచి నార్త్ వెస్ట్కి వెళ్తుంది అవధ్ అస్సాం. ఎక్కువ బీహార్ వాళ్ళు వాడుకుంటారు నార్త్ ఈస్ట్కిను బెంగాల్ మధ్యలో కనెక్టివిటీకి. ఆ తర్వాత యూపీ వాళ్ళు రాజస్థాన్ వెళ్తానికి వాడుకుంటారు దాన్ని. No sense in, no difference between, right? I vlog and have to be uploading YouTube. What is your name of the channel? The Invisible Traveler. Invisible Traveler. Then how it is visible your vlog? No, I cannot be visible. If you invisible, Yeah. then how public see your vlog? Invisible Traveler in the sense I cannot show my face or body. I cannot appear in the video. అవధ్ అస్సాం వస్తుంది. అవధ్ అస్సాం వస్తుంది చూడండి. బాగా రెవెన్యూ జనరేట్ చేసే ట్రైన్స్లో కూడా ఇది ఒకటి. అవధ్ అస్సాం అంటే అవధ్ అస్సాం అంటే అస్సాం మీద నుంచి అవధ్ భూమి అంటే యూపీ కదా.
ఇవన్నీ డీజిల్తో నడిచేయండి అమ్మా అసలు సూపర్ అసలు. ఈ వీడియోలో మీకు ద బ్యూటీ ఆఫ్ నార్త్ ఈస్ట్ చూపిస్తాను రైల్వేలో. ఏమండి టీ గార్డెన్స్ చూసారా? మామూలుగా లేదు కదా టీ గార్డెన్స్. బెంగాల్ ఇదంతా, బెంగాల్ సిరిగుడిలో టీ గార్డెన్స్ ఇదంతా. మనం అస్సాంలో త్రూ అవుట్ రూట్ చూస్తాం. మనం ఈరోజు వ్లాగ్లో మొత్తం టీ గార్డెన్స్ చూస్తాము. గాయస్ మీకు చెప్పానా జల్పాయిగుడి రోడ్ వస్తుందని. సార్ మరి ఇందాక ఏంటిది అని అడగొచ్చు. అది న్యూ జల్పాయిగుడి రోడ్. ఎందుకంటే సిటీ ఎక్స్పెన్షన్ అవుతుంది కదా. సేమ్ మన ఆంధ్ర లాగానే ఇక్కడ ఉత్తర బెంగాల్లో జల్పాయిగుడి అంత ఫేమస్ సిటీ. మంచి కాలేజెస్, యూనివర్సిటీస్ అన్నీ ఉంటాయి. టూరిస్ట్ ప్లేస్కి హబ్ అంటే అక్కడి నుంచే మొదలవుతాయి అనుకోండి. నార్త్ ఈస్ట్కి గేట్వే కదండి. అందుకని జల్పాయిగుడి రోడ్. మర్చిపోయాను, ఈ జల్పాయిగుడి పేర్ల మీద 3-4 స్టేషన్లు ఉన్నాయి. జల్పాయిగుడి రోడ్డు, న్యూ జల్పాయిగుడి జంక్షను, జల్పాయిగుడి, ఇంకేదో మయంగురి. ఇవన్నీ జల్పాయిగుడి సిటీలోనే వస్తాయి. ముఖ్యంగా ఏం చెప్పొచ్చానంటే నేను తర్వాత తీస్తా రివర్ అని ఒకటి ఉంటుంది. తీస్తా నది. ఏం తీస్తావురా కత్తే అనద్దు కాదు, ఆ నది పేరే తీస్తా రివర్. ఆ రివర్ చూపిస్తా నీకు. నేపాలీ పోలీసు. ఏం నేపాలీ పోలీస్ అంటే ఇప్పుడు మీకు క్లియర్గా చెప్పాలంటే నేను ఒక వీడియోలో చూశాను. విజయవాడ పోలీసు వాడు, ఆ విజయవాడ పోలీసు ఆయన ఒక నేపాల్లోని పట్టుకుంటారు. వాడేమంటాడు, సార్ మాది అస్సాము కానీ నేపాల్లో ఉంటాము, నేపాలీని అస్సాంలో ఉంటాం అంటాడు. ఇదేంట్రా అంటే నేపాలీస్ అనేవాళ్ళు కొండల్లో బతికేవాళ్ళు. ఎక్కడ కొండలు ఉంటే అక్కడ మినిమం నేపాలీస్ ఉంటారు. వాళ్ళు బతుకు జీవనం కోసం ఈ నార్త్ ఈస్ట్ అంతా ఎక్స్పాండ్ అయిపోయి ఉన్నారు. నేపాలీస్ అనేవాళ్ళు నేపాల్లో పుట్టి రాలేదు. వాళ్ళు డిసెంట్స్ ఆఫ్ నేపాల్. అంటే వాళ్ళ జాతి నేపాలీ జాతి. నేపాలీలో కూడా చాలామంది ఉన్నారు. తమాంగులని, లింబులని, ఘటానీలని, క్షత్రియ అని, బ్రాహ్మణులని, గోర్ఖాస్ అని చాలామంది ఉన్నారు.
ఎనీ ఓకే 13174 ఏదో బండి వస్తుంది అటు నుంచి చూద్దాము. జస్ట్ చెప్దాము విషయం అని చెప్పి వచ్చాను. తీస్తారు ఎవరు చూపిస్తాను మీకు నెక్స్ట్. దీనమ్మ ఈడేంటండి 20 నిమిషాల ముందే వచ్చి కూర్చున్నాడు జల్పాయిగుడి స్టేషన్కి. అండ్ ఈ వీడియోలో మొత్తం మీకు టీ గార్డెన్స్, మంచి మంచి లొకేషన్స్ ప్లేన్స్లో చూపిస్తాను. ఎంజాయ్ చేద్దాం పదండి. ఇది పార్ట్ 2. పార్ట్ 3 గౌహటి టు దీమాపూర్ వస్తుంది. ఓకే, అది సింగిల్ లైన్ సెక్షన్. ఇది కూడా కొంచెం సింగిల్ లైన్ డబుల్ లైన్, సింగిల్ లైన్ డబుల్ లైన్ అలా తగులుతుంది సెక్షన్ బట్టి. చూద్దాం. అది కాదు పెద్ద స్టేషన్ అంటే, అది కూడా కాదు. ఎందుకు 22 నిమిషాలు ముందు వచ్చి కూర్చున్నాడు వీడు జల్పాయిగుడికి? అర్థం కాల. డిపార్టెడ్ జల్పాయిగుడి రోడ్. బాగా చూడండి, అసలు భలే ఉంది. బాగుంటుంది ఎస్ఎం. అదే నార్థన్ బెంగాల్లో ఎస్ఎం కూడా చాలా బాగుంటుంది, యూనిక్గా ఉంటాయి ఈ రెండు. తీస్తారు ఎవరు బంగ్లాదేశ్ వెళ్తుంది. బంగ్లాదేశ్ తీస్తా రివర్. అటు వెళ్ళినా గౌహటి వెళ్తాము. ఆ రైట్ సైడ్ మీదుగా అటు దుద్రాయి మీదకి వెళ్ళిపోతాము. దుద్రాయి అని చెప్పి ఒక ఏరియా ఉంది, అటు వెళ్ళిపోతాము. అది సింగిల్ లైన్, ఇది డబుల్ లైన్. ఇదేంటంటే బరపేట, పాఠశాల అలా వెళ్తాము. అదేంటంటే చుట్టూ తిరిగి బంగాయిగావ్లో కలిసిద్ది. బొంగాయిగావ్లో ఏంటి మళ్ళీ ఇక్కడ సోది ఆపాడు. అండ్ గాయ్స్, ఆ కింద ఒక రైల్వే లైన్ కనపడుతుంది కదా, అదేమో హల్దీబారీ వెళ్తుంది. అది బంగ్లాదేశ్ బోర్డరే. బాబా చూడండి అందంగా అసలు. అబ్బా, ఓ బ్యూటిఫుల్ అసలు. డీజిల్ WDG4D. అబ్బో వెనక ట్రైలింగ్ WDP4 డెడ్లో.
లేదా G4 అనుకుంటా. ఆండల్ UDL నేను చెప్పా కదా ఇదే. సూపర్ కాంబినేషన్ ఫర్ ఎవర్ ఇవన్నీ. క్రాసింగ్ ఏమో కాంచన్జంగాకి అంత సినిమా లేదే. న్యూ మయంగురి ఇదొక స్టేషన్. అదిగో సబ్రూమ్ సిల్చారు, అదే సిల్చారు కాంచన్జంగా ఉంది కదా, అది వస్తుంది. ఇప్పుడు సబ్రూమ్కి ఎక్స్టెండ్ చేశారులే, కావున సబ్రూమ్ సియాల్దా కాంచన్జంగా సూపర్ ఫాస్ట్. ఇదంతా అంతేనండి వ్యవహారం, మామూలుగా ఉంటుంది నార్త్ ఈస్ట్ వాళ్ళు. మీకు చెప్తాను, మెయిన్ స్టేషన్ కవర్ చేస్తాను, క్రాసింగ్ ఉంటే చూస్తాను. కామరూప్ ఎక్స్ప్రెస్ ఎలాంటిదంటే ఈ నార్త్ ఈస్ట్ ఈ ఉత్తర బెంగాల్కి మన ధన్బాద్ అలా లేదు, సేమ్ అలా. కాకపోతే అది 4-5 స్టేట్లు పాస్ అవుద్ది, మనది ఏంటంటే 2-3 స్టేట్లు క్రాస్ అవుతుంది. 2-3 బెంగాల్ నుంచి అస్సాం వచ్చి, అస్సాం నుంచి మళ్ళీ బెంగాల్కి వెళ్తాయి. సారీ, అస్సాం నుంచి నాగాల్యాండ్ వెళ్ళి మళ్ళీ అస్సాంలోకి వెళ్తాయి. మళ్ళీ ఏముందిరా ఔరా P4. ఇది కూడా డీజిలే. గౌహాటీ నుంచి ఇప్పుడు అంతా ఎలక్ట్రికల్ అయిపోయిందిగా. గౌహాటీను మన ఇదంతా జలపాయిగుడి. కాంచన్జంగా నేను ప్రయాణించాను, అలవాబారి నుంచి ప్రయాణించాను సియాల్దా దాకా. లాస్ట్ బ్లాగ్లో చెప్పా కదా బంగ్లాదేశ్ వాళ్ళ ఏరియా అలవాబారి అని. మయంగురి న్యూ మయాంగుడి. దీని తర్వాత మయాంగుడి, కానీ ఆగదు అక్కడ. న్యూ మయాంగుడి ఆగుతుంది. అది మెయిన్ స్టేషన్లో, పెళ్లిపిద్దరు స్టేషన్ కూడా ఆగుద్దిలే. మంచి కనెక్టివిటీ బండి కదా, అందుకని. రైట్, మరి కాసేపు రెస్ట్ తీసుకుందాము, ఛార్జింగ్లు పెట్టుకుందాము, పనులు ఉన్నాయి చూసుకుందాం. బాయ్. సార్ మీరు ఎప్పుడు ఎందుకు ఆపోజిట్ సైడే చూపిస్తారంటే, రైట్ సైడ్ ఒక ఫినామినా బాగుంటుందండి, క్రాసింగ్లు ఏమన్నా మిస్ అవ్వకుండా ఉండడానికి. అందుకని ఎప్పుడు రైట్ సైడే ఉంటాను. అండ్ మీ కోరిక మేరకు న్యూ మయంగురి లెఫ్ట్ సైడ్ ప్లాట్ఫామ్ మీద నుంచి ఆ లొకేషన్ అదంతా శాంతార్. అసలు చూడండి, అద్దరిపాటు బాబాయ్ ఇక్కడ కూడా ఉన్నాడే, వాకింగ్ బాబాయ్. రైట్, మరి ఉంటానే. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ నార్త్ ఈస్ట్ అండి.
వందే భారత్ను కూడా లెక్క చేయకుండా ఆపేశారు. చూపిన ట్విస్ట్ న్యూ మయంగుడిలో చెప్పా కదా లాస్ట్. ఇక్కడ వీడికి రోజు కామరూప్కి ఓవర్టేక్ ఉంటుంది అన్నమాట వందే భారత్. చూడండి, అది టెక్నికల్ ఇష్యూవా లేదంటే ఏంటో అర్థం కావట్లేదు. ఆపేశారు, లేదంటే సుమ్మని అసలు భలే పాస్ అయిపోయేది. ఏదో అయ్యింది మొత్తానికి వందే భారత్కి. చూద్దాం దగ్గరికి వెళ్ళి. పెద్ద మగోళ్ళలాగా చూస్తానికి వెళ్తున్నాను. అమ్మ ఈలోపు దానికన్నా మాకు ప్రిఫరెన్స్ ఇచ్చేస్తే అయిపోయింది సీను. ఏమై ఉంటుంది అక్కడ, చాలామంది గుమ్ముగూడారండి. ఏమై ఉంటుందో చూద్దాం. ప్రస్తుతానికి భోగిలు గీగిలంతా ఖాళీగానే చచ్చినాయి. మన గార్డు బాయ్ సాబ్ కూడా వెళ్ళాడో ఉన్నారో అక్కడ న్యూ మయంగురి. అసలు వందే భారత్ తాకటం ఏంటి? దెబ్బ మీద దెబ్బ, ట్విస్ట్ మీద ట్విస్ట్. ఏమైందిరా, క్యా హువా? డ్రైవర్ కూడా బయటకు వచ్చారు. ఇంకో పాయింట్స్ మెన్లు అందరూ చూడండి. అండ్ మీకు అసలు చూపిలేదు కదా రాత్రి నుంచి, నిన్న సాయంత్రం నుంచి కలకత్తాలో ప్రాబ్లం అని చెప్పి తీయలేదు. ఇదిగో ఖడ్గమృగం, అస్సాం కామ్రూప్ ఎక్స్ప్రెస్, హౌడా డిబ్రూగఢ్, అండ్ దిస్ ఈజ్ న్యూ మయంగురి. అన్నయ్య దానికి లైన్ క్లియర్ ఇచ్చి నాకు ఇవ్వబాగు, చెప్తున్నాను, మోసం చేయొద్దు. ఏమైంది అసలు ఏంటి అదే అర్థం కావట్లా. ట్రాక్ ప్రాబ్లం అయిందా లేదంటే ఏమన్నా టెక్నికల్ ఎర్రర్ వచ్చిందా ఏంటో అర్థం కావట్లా. వందే భారత్ అదేంటిది అనుకున్నారు, జల్పాయిగుడి గౌహాటి వందే భారత్ ఇక్కడే డిలే అయిందంటే అబ్బో, మళ్ళీ అది సాయంత్రం రావాలి. నియర్లీ 600 కిలోమీటర్లు అండి, 593 కిలోమీటర్లు అంటే ఏంటి జర్నీ. అప్ అండ్ డౌను 1200 కిలోమీటర్లు. సర్లే ఏమైందో మనకెందుకు. ట్రై టు టేక్ మ్యాక్సిమం నాలెడ్జ్, అసలు ఏమైంది బిహైండ్ దట్ అని కనుక్కోవడానికి వచ్చాను, కానీ ఎవరు లేరుగా కనుక్కోవడానికి. ఏదో బైండింగా గీత పడిందా అర్థం కావట్లా. ఇప్పుడు బయలుదేరిందండి. ఇండియన్ రైల్వేస్ ఎందుకండి లేట్ అవుద్ది అని అంటారు కదా, ఇది కూడా ఒక రీజనే. ఎక్కడో 100 కిలోమీటర్ల ముందు ట్రాక్ ప్రాబ్లం అయినా ఇక్కడ మనకు ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే అన్ని ట్రైన్లు అక్కడికి లాగలేవుగా, ప్రయారిటీని బట్టి వదులుతారు. సేమ్ ఇది ఒక సినారియో అంతే. అలా చాలా రీజన్స్ ఉంటాయి డిలే అవ్వడానికి. ఇంకా వందే భారత్ క్రాస్ అవుతుంది, ఐ మీన్ ఓవర్టేక్ చేస్తుంది మనల్ని. 110లో జూమ్ అని పాస్ అయిపోయేది, బట్ ఈరోజు లేదు మనకి మోక్షం. ఇది మనం గౌహాటి వెళ్ళేలోపు ఇది మనకి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే క్రాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏ కామాఖ్యలోనో బొమాఖ్యలోనో క్రాస్ అవుతుంది. గౌహాటి, జల్పాయిగుడి గౌహాటి వందే భారత్ అంతేనా? హౌరా నుంచి జల్పాయిగుడికి ఉంది. వందే భారత్ అనే సిట్టింగ్ లాంగ్ వెళ్ళవయ్యి, జస్ట్ ఇంటర్స్టేట్. అదండి విషయం. చూసారా ఇప్పుడు బయలుదేరింది పాప. ఏమ్మ మళ్ళీ ఆపారేంట్రా బాబు మీరు, మరీ టూ మచ్ రా బాయ్. పత్తి వ్యాపారం దిగారు. అది రారా రానయ్య రారా ఫాస్ట్గా, మెమరీ ఫుల్ అయిపోతుంది నాది. బా చూడండి ఎలా ఎత్తుకుంటున్నాడు. ఆహా అచ్చా అబ్బో సరైందో. అసలే లేటు, దుమ్ము దులిపాడు బాబాయ్ మాత్రం.
వందే భారత్ బాబాయ్. చిన్న బండి, ఆల్టర్నేటివ్ ట్రాక్షన్ మోటార్స్ ఉంటాయి, బాగా ఎత్తేసుకున్నాడు. అండ్ ఇంకేమైనా అప్డేట్ ఉంటే చెప్తాను. బాయ్ గాయ్స్, చూశారు కదా మొత్తానికి 2-3 స్టేషన్లు ఎగరగొట్టాలి. దుబ్బుగురి ఇంకా మిగతా రకరకాల మధ్యలో ఎగరగొట్టాను. ఎందుకంటే పడుకున్నాను. ప్రతి స్టేషన్ ఏం చూపిస్తానండి, బోరు కొట్టింది కదా, మెయిన్ చూపిద్దామని. దీని ముందు కుచ్చుబిహార్ ఒకటి ఉంది 20 కిలోమీటర్లు. దాని తర్వాత అలీపూర్ ద్వార్, అదిగోండి అలీపూర్ ద్వార్ వచ్చామన్నమాట. ఇదే లాస్ట్ స్టేషన్ అవ్వచ్చు. దీని ముందు కామాఖ్య గురి అని చెప్పి ఒకటి ఉందిలే. దీని తర్వాత అప్పుడు మనం అస్సాంలోకి వస్తాము. ఇది లాస్ట్ స్టేజ్ ఇంకా బెంగాల్ బోర్డర్లో. శ్రీరాంపూర్ అస్సాం అని చెప్పి ఒక స్టేషన్ ఉంటుంది. అది దాటిన తర్వాత ఖచ్చితంగా ఇంకా అస్సాం ల్యాండ్. వానతో మనకి వెల్కమ్ పలికింది వాన మనకి. అది సియాల్దా అలీపూర్ ద్వార్ తీస్తా తోసరా ఎక్స్ప్రెస్. అది ఇట్లా రే తమ్ముడు బుజ్జి. వాన వస్తుంది, ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయకూడదు. అదే విషయం. అలీపూర్ ద్వార్లో క్రూ చేంజ్ ఉంటుంది. అంటే డ్రైవర్లు, గార్డులు, టీసీలు అందరూ మారుతారు. నెక్స్ట్ నాకు తెలిసి అంతేలే, రంగియా దాకా మారుతారు. RNY రంగియా దాకా ఇదే క్రూ వెళ్తారు. లేదా బొంగాయిగాంలో మారచ్చు, వచ్చే బొంగాయిగాంలో. అంటే క్రూని పెట్టండి. ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ అయితే ఇక్కడ మన రంగియా, లేదంటే బొంగాయిగాంలో మారిపోతారు. ఇక్కడ మారిన తర్వాత డిపార్టింగ్ న్యూ అలీపూర్ ద్వార్ అంటే 110 kmph అండి మొత్తం. కలకత్తా నుంచి ఖానా జంక్షన్ అని ఒకటి ఉంటుంది, ఖానా. ఆ ఖానా దాటాక అంతా 110. జల్పాయిగుడి 110, గౌహాటి దాకా 110, గౌహాటి నుంచి మన లంబింగ్ దాకా 110, లంబింగ్ నుంచి దీమాపూర్ ఇంకా దిబ్రుగఢ్ దాకా 100. అది రాజధాని అయినా అవనివ్వండి, డెమో అయినా అవనివ్వండి. వీడికి కూడా పీసేమన్నా, ఏంట్రా ఈ కర్మ. సర్లే ఏం చెబుతాం. అండ్ వాన వస్తుంది. అలీపూర్ ద్వారు నెక్స్ట్ కామాఖ్య గుడి. దాని తర్వాత ఒక 18-20 కిలోమీటర్లకి అస్సాంలోకి వస్తాము. ఇంక ఇది లాస్ట్ లెగ్. ఒక 20 కిలోమీటర్ల తర్వాత మనం అస్సాంలోకి వెళ్ళిపోతాము. ఓకే, లెట్స్ సీ. ప్రతి స్టేషన్ చూపిస్తే మీకు బోర్ కొడుతుంది. కొత్త స్టేషన్లు కదా. ఫస్ట్ ఇది ఒక చిన్న టచ్. మీకు ఈ మాడ్యూల్, ఈ రూట్స్ నచ్చితే ఇంకా కంటిన్యూగా వద్దాం ఇది. ఓకేనా? రైట్. మరి చూడండి, బ్యూటిఫుల్ అస్సాం. మాన్సూన్స్ ఎంత అందంగా ఉంటుందో. అదే కలకత్తా అస్సాం బార్డర్స్ అంటే ఇంక అంతేలే. నగిరి, రేణిగుంట అదే ఎగ్జాంపుల్ మీకు సరిగ్గా చెప్పడానికి. అరే పుట్టపులిహార.
ఇదిగో శ్రీరాంపూర్ అస్సాం రైల్వే స్టేషన్. అఫీషియల్గా మనం అస్సాంలోకి వచ్చేసాము. శ్రీరాంపూర్ అస్సాం. అది లెక్క అస్సాంలోనే ప్రయాణిస్తాను. ఎప్పుడు సాయంత్రం 7:30 దాకా. ఇప్పుడు 9 బాగుంది, సాయంత్రం 7:30 దాకా అస్సాంలోనే ఉంటాం. బ్యూటిఫుల్ అసలు అస్సాం. బండి కోక్రజార్ వచ్చింది. ఏ బండి? అచ్చా, సిల్చార్ కోయంబత్తూరు, సిల్చార్ ట్రివేండ్రం. మన సౌత్ స్టార్ వీడు. ఏమా ఏం డ్రైవర్ అండి బాబు వీడు. తెమకు దగా గుద్దుతున్నాడు. కోక్రజార్ అంటే బోడో ఏరియా ఇదంతా. ఒకప్పుడు యుఎల్ఎఫ్ఏ యునైటెడ్ ఉంది కదా, చెప్పకూడదులే, కొంచెం సెన్సిటివ్ ఇష్యూస్ అవన్నీ. ఏరా అనియా ఏంటి ఇంకోటి తీయాలిదా? యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం అని చెప్పి ఉల్ఫా బ్యాచ్ ఒకటి ఉంది. వాళ్ళందరూ ఈ కోక్రజార్ ఈ కొండల్లోనే భూటాన్ బోర్డర్స్, మయన్మార్ బోర్డర్స్ మధ్యలో రంగం సాగించారు దొంగ నా కొడుకులు. ఇప్పుడు వాళ్ళు ఆట కట్టించేశారు, అయిపోయింది, ఏం పర్లేదు. కానీ ఇంకా కొన్ని గ్రూపులు ఉన్నాయి, అవి ముందు పై ముందు చెప్తాను. ఓకే, మన సౌత్ వెళ్ళే బండి అన్నమాట ఇది. కోక్రజార్ అంటే చెప్పే కదా బోడో ఏరియా. బోడో అనేవాళ్ళు బోడో ల్యాండ్ కోసం మళ్ళీ వీళ్ళ గోల. అస్సాం వాళ్ళు అస్సాం కావాలి, అస్సాంలో ఒక సపరేట్ దేశంగా ప్రకటించాలంటారు. నాగా వాళ్ళు గోల. అది కోక్రజార్ సంగతి. ఏదో స్టేషన్ వచ్చింది కాబట్టి ఊసిపోక చెప్పాను. చూద్దాం జర్నీ ఎలా సాగుద్దాం. ఇక్కడ నుంచి ఇంకొక 200-250 కిలోమీటర్స్ ఉంటుంది మన గౌహటి. కోక్రజార్ వదిలింది. KOKRAJHAR ఝార్. అదిగా ఉల్ఫా తీవ్రవాదులు ఉన్నారు. ఇంకా మనలో ఒకలాగానే ఉంటారండి, కానీ వాళ్ళ దేశాన్ని సపోర్ట్ చేసుకుంటారు. రాయబారులు వాళ్ళ దేశాలకు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇండియన్ పబ్లిక్ అని చెప్పి తిరుగుతూ ఉంటారు. మెయిన్ లైన్ కోక్రజార్. ఆ లారీలు చూడండి భలే ఉన్నాయి, ముద్దుగా పాత, ఇంకా వెర్రీ వింటేజ్ ట్రక్స్. కోక్రజార్. సరే మరి జర్నీ ఎలా సాగుద్దో ముందు పై ముందు చూద్దామే. బోడో ఏరియాస్. బోడో అనేవాళ్ళు అస్సామీస్ లాగా ఒక జాతి. వీళ్ళకి అస్సామీస్ వచ్చు, బోడో లాంగ్వేజ్ కూడా సపరేట్గా ఉంది వీళ్ళకి.
అదిగో ఈ గుబురంతా క్లియర్ అవనివ్వండి, మీకు భూటాన్ కొండలు అదిగో చివరి కనపడుతున్నాయా? ఓ అదిగో 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 అదే భూటాను. ఈ నా కొడుకులు ఇక్కడ క్రైమ్ చేయటం, అక్కడికి వెళ్ళి దాక్కోవటం వాళ్ళ సపోర్ట్తో. డబ్బులు వస్తాయి వాళ్ళకి కూడా, వాళ్ళేమో దాచిపెట్టుకోవటం వీళ్ళని. ఈ అమ్మ డ్రామాలని చెప్పి ఏరి పారేశారు చాలామందిని. భూటాన్తో మంచి సత్సంబంధాలు పెట్టుకుని మన ఇండియా వాళ్ళు సరిగ్గా లేపేశారు ఉల్ఫా ఉగ్రవాదుల్ని. ఇంకా చాలా స్టోరీ ఉంది. అదిగో ఇదంతా కనపడుతుందిగా. దీని తర్వాత బొరపేట తర్వాత మన బొంగాయిగాం. ఇదంతానండి కోక్రజార్ నుంచి రంగియా దాకా ఉంటారు బోడో బ్యాచ్. నాగా వాళ్ళంత క్రూయల్ కాకపోయినా పర్లా, వీళ్ళు కూడా క్రూయలే. సెల్ఫిష్ అంతా నార్త్ ఈస్ట్, ఏం చెప్పం. రైట్, క్లియర్ చేద్దాం ముందు. అదిగో చూసారా కొండలు? భూటాన్ కొండలు అవన్నీ, అంటే భూటాన్ బోర్డర్ కొండలు. బొంగాయిగావ్ నుంచి పక్కనే 30 కిలోమీటర్లు, జస్ట్ 30 కిలోమీటర్సే భూటాను బొంగాయిగావ్ నుంచి. అరే ఏం గుద్దుడురా నువ్వు డ్రైవర్ బాబు. బా బ్యూటిఫుల్ వేస్తామండి. ఏంటి ఇక్కడ డ్రామా? మెల్లగా వెళ్తున్నావు, కాశీనాడరా లేదంటే ఏంటి సిగ్నలా? న్యూ తరాంగ్ అంట కాలువ పేరు. మద్రాస్ కాలువ, బకింగం కాలువ, కొత్త కాలువ, పాత కాలువ లాగా న్యూ తరాంగ్ కాలువ అండి ఇది. అసలు ఎక్సలెంట్గా ఉంటాయి నేచర్ అంతా ఇక్కడ. ల్యాండ్స్కేప్స్ కూడా అద్దరిపాట్లే కానివ్వండి, ఏం చెబుతాం, ఫీల్ అవ్వటమే. అండ్ ఇదిగోండి న్యూ తరాంగ్ కాలువ. అది డీజిల్ ఉన్నప్పుడు పాతది బోర్డు. ఇదిగోండి ఇలా అడవులు గుబుర్లుగా బ్యాంబూ షూట్స్ అదే బ్యాంబూ అడవులుగా ఉంటుంది మొత్తం. ముందు ఇంకా చాలా ఉంటుందిలే. ఇదేముంది ట్రైలర్ అంతే. నార్త్ ఈస్ట్ అందాలు చూడాలంటే ఎవ్రీ యాంగిల్లో ఎవ్రీ కర్వ్లో ఒక అందం కనపడుతుంది మీకు. అంత అద్భుతమైన జర్నీ. బొంగాయిగాం ఆయిల్ రిఫైనరీస్ అంటారే, ఆ కనపడేది అదే బొంగాయిగాం ఆయిల్ రిఫైనరీ. ఆయిల్ స్టోరేజ్ కూడా చేస్తారు ఇక్కడ. కానీ ఈ కొండలు ఈ అడవుల్లోనే మన వాళ్ళు కనిపెట్టలేరు వీళ్ళని. కానీ స్పెషల్ పారా కమాండర్స్ ఉంటారుగా ఏరేయడానికి చెత్త నాయాలని. మీకు తెలియదండి, చాలా ఎక్స్ట్రాలు ఉన్నాయి వీళ్ళకి. ఓ ఈ పని అచ్చా ఎలక్ట్రికల్ వర్క్ జరుగుతుంది, అందుకేనా కాశీనాడరు. వెరీ గుడ్. ట్రాక్ మారుస్తున్నారేమో, ఏదో బల్బులు వ్యవహారం అంతా. కానీ లొకేషన్ బాగుంది, చక్కగా చాలా బాగుంది లొకేషను. లెట్స్ గో నెక్స్ట్ బొంగాయిగాం. న్యూ బొంగాయిగాం రైల్వే స్టేషన్ ఉంది స్టాపు. దాని తర్వాత బొంగాయిగాం రైల్వే స్టేషన్లో కూడా స్టాప్ ఉంది. న్యూ అండ్ నార్మల్ బొంగాయిగాంలో. ఫస్ట్ న్యూ, తర్వాత నార్మల్, ఆ తర్వాత బరపేట, పాఠశాల, రంగియా, కామాఖ్య, గౌహాటి ఎక్సెట్రా. అదండి విషయం. బొంగాయిగాం వచ్చి కూర్చున్నాము. బొంగాయిగాం అండి, బొంగులో గాం కాదు. ఇప్పుడు హైదరాబాద్లో మన ఆంధ్ర సెటిలర్స్ ఉన్నట్టు ఈ అస్సాంలో, లోవర్ పార్ట్ ఆఫ్ అస్సాంలో బెంగాలీ సెటిలర్స్ ఉంటారు. అదన్నమాట విషయం. బొంగాయిగాంలో కూడా బోడో ప్రెజెన్స్ ఉంటుంది. అట్లేనా తమ్ముడే? బొంగాయిగాం నుంచి భూటాన్ పక్కనే జస్ట్ ఒక 22 నుంచి 25 కిలోమీటర్ ఉంటుంది భూటాన్ బొంగాయిగాం నుంచి. అదన్నమాట విషయం. బొంగాయిగాం నుంచి ఇది న్యూ బొంగాయిగాం కదా.
తర్వాత బొంగాయిగా ఉంది జస్ట్ 3 కిలోమీటర్స్. ఈ 3 కిలోమీటర్స్లో స్టాప్ ఎందుకు ఇచ్చాడో నాకు అర్థం కాలేదు. అంతేలే, ఇది ఒక సింహాద్రితో పోల్చొచ్చో కూడా అర్థం కావట్లేదు ఈ ట్రైన్ని. కానీ బెస్ట్ కనెక్టివిటీ, అన్ని స్టాప్లో ఉంటాయి. ఖర్చులో బాబు గారు అందరూ పడుకున్నారు 3 టైం. నాగామను, వాట్ ఆర్ యూ డూయింగ్? Pagada. What's your name? RK. You can call me RK. Full name? RK Lungsurai. Lungsurai. You are from Rongmai tribe? Yes. 32 జాతుల్లో మనోడు ఒక జాతి. 32 tribes are there in Naga, right? More than 32, I guess. Yeah. Recognized, yes. So you stay in Dimapur, Nagaland. Nice to meet you. You too, bro. Richard అండి. ఇంకా ఈ చండాలం గురించి మాట్లాడుకున్నట్టేనండి. అబ్బబ్బబ్బబ్బా, ఆ హౌరా వీక్లీ కన్నా బాగానే ఉన్నాయి దొడ్లు, నీట్గా కామరూపి. ఏసీ పర్లేదు కదా. అదిగో బొంగాయిగాం షూ కరువు, హార్స్ షూ కరువు, న్యూ బొంగాయిగాం, తర్వాత బొంగాయిగాం. డీజిల్ ఉంటాయి, డీజిల్ లేవు. అరే అటు ఇంజిన్లో ఉన్నాయని చూడు, లోకోస్ అటువైపు. ఓకే అండి, లోపలికి వెళ్తాను అయ్యగారు. లేవంట, కుమార్ గారు క్లారిఫై చేస్తాడు. ఇక బాగుంటుంది స్టేషన్ అంతా కర్వీగా. బెజవాడ కన్నా ఇంక్లినేషన్ ఇంకా గట్టిగా ఉంటుంది, అంటే తిరిగి బాగా యాంగిల్. అదిగో స్టేషన్ అంతా కరువే, స్టేషన్ అంతా కర్వ్. ఆల్టిట్యూడ్ ఏంట్రా తమ్ముడు? ఎయిర్ క్వాలిటీ చేంజ్ అయిపోయింది. నార్త్ ఈస్ట్ ఎప్పుడే ఎంటర్ అయిపోయావరా? హలో, మళ్ళీ రేసిజం అని వస్తారు హ్యూమనిస్టులు. బాబు రేసిజం అయ్యా, అసలు అలా మాట్లాడకూడదు, మీరు ఎవరు అని చెప్పి మనల్ని మింగుతారు. ఎందుకయ్యా? హలో తమ్ముడు, దద్దోజనం రాజా ఇట్రా ఒకసారి. అదిగోండి, బొంగాయిగాంకి 2 రూట్లు ఉన్నాయని చెప్పా కదా, 2 జంక్షన్లు. ఇదంతా ఒకటే, ఈ డైరెక్షన్ వెళ్తే డైరెక్ట్గా బరపేట, పాఠశాల అటు వెళ్ళిపోతాం, రంగియా వైపు. అదే మీరు ఇటు చూసుకుంటే దుద్నాయ్ అని చెప్పి ఒక బ్రాంచ్ లైన్ ఉంటుంది, సింగిల్ లైన్. అది అజారా, అదంతా మీకు మ్యాప్లో చూపిస్తాను, మ్యాప్లో వేసి. ఇక్కడ నుంచి వచ్చి బొంగాయిగాంలో కలుస్తాం. బొంగాయిగాం నుంచి ఇంకా ఒకటే లైన్, డబల్ లైన్. వీళ్ళెవరో చూడండి, మహానుభావులు. సైకిల్ మీద కట్ట మీద కూర్చున్నాడు. ఏంట్రా గొంతు నొప్పిగా ఉంది, జలుబు చేసాము. వాటర్ మారిపోయిందిగా. కొత్త బ్రాండ్లు, బెంగాలీ స్టైల్, బంగ్లా స్టైల్, బెంగాలీ స్టైల్. సర్కిల్ పైన ఏంటిది? సిలిగురి కారిడార్, స్టార్ట్ అయ్యి వచ్చిన మొక్క సిలిగురి కారిడార్. హాయ్ చెప్పరా. చెప్పరా అవునా? పెద్దోడైతే నేను కూడా హాయ్ చెప్పండి గురువు గారు అంటాను. అది ఎత్తుకో రాజా, ఎత్తుకో, నన్ను కాదు, స్పీడ్ ఎత్తుకో. లాంగ్ పోతుంది, లాంగ్ తీసే వీడియో. జస్ట్ 3 కిలోమీటర్లు అండి. గ్రీన్ లష్, అసలు ఈ నేచర్ చూడండి, పెద్ద పెద్ద చెట్లు, అప్పు, గ్రీన్ రషీ ల్యాండ్స్. 3 కిలోమీటర్లో జస్ట్ బొంగాయిగాం స్టేషన్. జస్ట్ కంటిన్యూస్ జర్నీ ఎంజాయ్ చేద్దామే.
ఏంద్రా ఇప్పుడు డ్రైవర్ సరిగ్గా తోలతలేదు. బ్రేక్ వేస్తున్నాడు. బ్రేక్ అంటే బ్రేకింగ్ లో కొంచెం తేడా కొడుతున్నాడు. రండిరా రండిరా. రండిరా రండిరా క్యా రండిరా. ఎప్పుడు ఇంట్లోనేనా ఇలా బయట వెళ్తారా మణిపూర్? నువ్వు రమ్మంటే వాళ్ళు రారురా, ఎందుకంటే వాళ్ళ ఒంట్లో ప్రవహించేది ఆంధ్ర రక్తం. వచ్చాడు రెడీ. సోడయ్యా ఎండ్రా సీనయ్యా. బొంగాయిగా వచ్చింది రో. అదిగో ఏడు అమ్మేడే అటు వెళ్ళింది పెద్ద అన్నయ్య. ఆన్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వెనక్కి వెళ్ళాడు. మనోడు చాలా పద్ధతిగా లాగే. అంటే మనం ఓపెన్ టాప్ వాడు కాస్త అవమానం వస్తుందా. వావ్ బొంగాయిగా అమ్మమ్మ బాయ్. మామ్స్ అమ్మో 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 అమ్మో. ఏందిరా కట్ల మీద మీరు ఏం చేస్తున్నారు? పక్క ఫుల్లిగా కోసేస్తా, పక్క గిక్కు చూపిస్తే రంజాడ కానీ ఇంకా ఫక్ అంట ఫక్. మా రెండు చూపిస్తాం కదా. పెద్ద ఉన్నాడు మంచిగా ఉండేవాడు. పక్కన జాబ్ చేసేస్తున్నాయి కదా చేపిస్తాడు. హ్యాపీగా నవ్వుకుంటున్నాడు, హాయ్ అంటున్నాడు. ఈడేమో ఫక్ అంట ఇచ్చినా కూడా కొద్దాలి మొహం మీద గిబి గిబి అని. అదండి అయిపోయింది వ్యవహారం. మనం కూడా ఎప్పుడు రైల్లో వెళ్ళేటప్పుడు పద్ధతిగా చూపించాలి కానీ హాయ్ హలో సింబల్స్, అంతేగాని ఫక్ సింబల్స్ చూపించమైంది. మిడిల్ ఫింగర్లు దట్స్ నాట్ ఫేర్ మ్యాన్. అండ్ ఎనీహౌ మనం బొంగాయిగాంలోకి వచ్చాం. బొంగాయిగాంలోకి ఇంకా అయిపోయింది అన్నమాట విషయం. తర్వాత బొరపేటలో కానీ ఇంకే పేటలో అయినా కలుద్దాం సెక్షన్ అంతా. ఫోటోస్ తీవా. బొంగాయిగాం మెయిన్ లైన్ అనుకుంటా. సరసరాలు ఆడిస్తున్నాడు. 3వ వెయ్యాలు కూర్చున్నాడు ఇంకా అక్కడే. బొరపేటలో కలుద్దామని చెప్పి నేను చూడండి ఇప్పుడే కలిశాను. బొంగాయిగాం నేచర్ అండి, వీళ్ళంతా నేచర్ లవర్స్. చాలా బాగుంది కదా. ఇంకా గోవాటి ఘాటా చూపిస్తాను మీకు, అద్భుతం.
₹20 పెట్టి మేము ఇది కొనుక్కున్నాము. మాకు తెలియదు వాళ్ళ దగ్గర కూడా అబ్బో అయితే సంసారమే మొదలు పెట్టేసింది. సారీ, చూడండి ఎలా మేక్ చేస్తుందా. ఆంటీ హాయ్ చెప్పండి. హాయ్. వెరీ గుడ్, మంచిది అసలు. అంటే మా కో ట్రావెలర్స్లే దంపతులు. దంపతులు మీన్స్ పార్ట్నర్స్, హస్బెండ్ అండ్ వైఫ్. We are having fun with RK Babu, Chintu Chittinaidu, Chittinaidu, Peddanaidu. తమ్ముళ్ళు అంటే తమలపాకని ఇలా ఉంది మా భోగి స్టేటస్. ఆంటీ అల్లాడిచ్చేస్తుంది సకా సకా సకామని. ఇలా ఉండాలి ఫన్నీగా ట్రైన్ జర్నీసే. ట్రైన్ జర్నీ షుడ్ బి లైక్ దిస్, నో, ఆర్ ఎల్స్ వీ కెన్ ఫీల్ బోర్, వెరీ బోర్. మేము గుట్కాలు గట్కాలు తినము, అంటే తమలపాకు తంబాకు గింబాకు ఏము, ప్లెయిన్. అంటే ముహ్ లాల్ హోనా హే, లాల్. ఓకే, నాలుగు ఎర్రగా పండాలంటే అంటున్నాను. ఏదో వాటర్ బాటిల్ అన్న వ్యాపారం, ఇదొక వ్యాపారం. బాయ్రా. ఈడి వీడియోల నుంచి నేను చేస్తాను నాగే నాటకం. ఆర్కే గాడు భలే కామెడీ అండి. జూములు చేస్తాడు. ఏ ఎక్కడ పడితే అక్కడ కాదు. No, tobacco is not good for health, but sometimes it's okay. ఏది 120 132 ఎరా ఆల్రెడీ she told to me now. All my content. Your content is different, mine is different. Zoom, zoom, zoom. You own it? What? Yeah. Thank you. ఇప్పుడు నాగావాడు ఎట తింటాడో చూద్దాం. అది మింగేస్తున్నాడు పట్టుకుని కుచ్చుకుమంట తినరా. అది ద బ్యూటీ ఆఫ్ అస్సాం ఈజ్ ఇన్క్రెడిబుల్ అండి. నిజంగా మనం మాటల్లో వర్ణించలేము. చాలా అందంగా ప్లెజెంట్గా చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు సోర్బోగ్ అనే రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసాం కూడా. సోర్బోగ్, అదిగో సోర్బోగ్. లోపలికి వెళ్ళేలోపు ఈ నేచర్ని ఎంజాయ్ చేద్దాం. గుర్తొస్తే చూసుకోవచ్చండి. బాబా బాబా తేయాకు ప్లాంటేషన్స్ ఏంటి, ఈ గ్రీనరీ లష్ ఏంటి, ఎక్సలెంట్ అసలు అస్సాము. సూపర్ గాలి. అదిగో సోర్బోగ్. ఎవరా నువ్వు? ఎరా హౌరా పీసా వేసుకొచ్చావు ఎవడు? కామరూపా? సేమ్ మనోడే కామరూపు. कामरूप के साथ क्रॉसिंग हो रहा है सोरबोग में. మన కౌంటర్ పార్ట్ కామరూప్ అంతే. ఇది కామరూపు, అది కామరూపే. హౌరా డిబ్రూగఢ్. అదిగోండి.
అది ఆడికి లైన్ క్లియర్ ఇచ్చేశారు. డిబ్రూగఢ్ నుంచి హౌరా వెళ్ళే కామరూప్కి. మాకు ఇచ్చేశారు. పీసం లోకోమోటివ్ నాచు సరిగ్గా అదిగా నాచు సరిగ్గా ఇవ్వకపోతే ధమ్మా మనకు గుద్దుతాయండి. ఈ రెండు సోర్బాగ్లో క్రాస్ అయినాయి. వ్లాగ్ చేస్తున్నారు వాళ్ళు ఎవరు అమ్మాయిలు. చెప్పండి రా. గౌతమ్ రెడ్డి 1 minute సోర్బాగ్ దాటేసినాము. ఆగుతాము. ఇదిగోండి బోరపేట రోడ్ అంటారు. ఇక్కడ కూడా బంగ్లాదేశీ ముస్లిమ్స్ చాలామంది ఉంటారు. షిల్లెట్ ముస్లిమ్స్ అంటారు. షిల్లెట్ నేను చెప్తా ఉంటానే బంగ్లాలో చాలా రకాలు ఉన్నాయండి అని. అందులో ఒక రకమైన బంగ్లా లాంగ్వేజ్ వచ్చి షిల్లెటియన్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. బెంగాలీలో అయితే తొమార్ నామ్ కియా చే అంటారు. ఈ షిల్లెటియన్స్ అయితే తోర్ నామ్ కియా సే అలా బాత్ కాయసే బాత్ కాచ్చా అలా వాళ్ళకి. బెంగాలీ చాలా 8 టైప్స్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ దిస్ షిల్లెటియన్. ఆ జాతి వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు. అంటే మోస్ట్ ప్రాబబుల్లీ బర్పేటలో ఎక్స్పాండ్ అయ్యారులే. అదన్నమాట విషయం. ఊపే టంటన్ జియో. ఎవర్రా కుర్రోళ్ళు పరిగెడుతున్నారా? హే 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 మెల్లగా. అది బర్పేట తర్వాత సారాయిఘాట్ బ్రిడ్జ్ ఇంకా 2-3 ఉంటాయి. రంగియా బొంగియాలు అవన్నీ డీసెంట్గా క్యాప్చర్ చేద్దాం. ఓకే. లొకేషన్స్ అండి అసలు ఎక్సలెంట్ లొకేషన్స్. ए फालतू में प्रयास कर रहे, इधर से चढ़ के उधर चले जाओ. అది కుర్రోలు జనరల్ ఎక్కడానికండి. అదేదో చక్కగా ఇదిగో ఇలా ఎక్కేసి అలా దిగి పరిగెత్తుకుంటాడు వెళ్ళిపోయి ఎక్కేయచ్చుగా. బాగుంది చక్కగా. బోర్పేట రోడ్డు అదిగో. బర్రెపేట కాదు బర్పేట. రోంగియా జబో. ఆంటీ ఎక్కడ చూసినా మీరేనా? డన్. అయ్యా అయ్యా రంగియా వచ్చామయ్యా. ఇదిగోండి రంగియా. రంగియా నుంచి రైట్ సైడ్కి వెళ్తే అంటే ఇటు కాదు ఇటు బ్యాక్ సైడ్ ఇటు రంగియా. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే మనం కామాఖ్య గౌహాటి వెళ్తాము. రంగియా నుంచి స్ట్రైట్గా వెళ్తే లఖింపూరు రంగపారా నార్త్ ఇంకా అరుణాచల్ బోర్డర్స్కి అటు నుంచి వెళ్ళిపోయి టీన్సుకియా దీమాపూర్ లఖింపూర్ అర్థమైపోయిందిగా. దిబ్రూగఢ్ అటువైపు వెళ్ళిపోతాము. అదే ఎవరో వీడి విషయం ఏంటంటే అదే చెప్పాగా
2 రకాల రూట్లు ఉంటాయి దిబ్రుగఢ్ వెళ్తానికి. ఒకటి గౌహాటీ మీదుగా వెళ్తాము, రంగియా నుంచి రైట్ సైడ్ తీసుకుని, ఇంతకుముందు జస్ట్ చెప్పానే లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతే ఎలా అని, అది లఖింపూర్, ఉడల్గురి, సింహలకు చాలా ఉన్నాయిలేండి. అది మీకు మెయిన్ విషయం ఏంటంటే సారాయి ఘాట్ బ్రిడ్జ్ చూపిస్తాను ఇప్పుడు. జస్ట్ 40 కిలోమీటర్స్లో ఉంది సారాయి ఘాట్. సూపర్ బ్రిడ్జ్ అసలు అది. అండ్ ఒక మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయాను, ఇదంతా డీజిల్ ల్యాండ్ ఒకప్పుడు. చాలా బాధాకరం ఇప్పుడు డీజిల్స్ పోయిందండి. చా WDG 4G వస్తుంది రోజా. టాట్రా డడ్ అనుకుంటా. చూద్దాము. మెయిన్ అక్కడ సారాయిఘాట్ చూడాలి, బ్రిడ్జ్. సారాయిఘాట్ ఎక్స్ప్రెస్ వ్లాగ్ కూడా ఉందండి, చూడండి ఒకసారి. సారాయిఘాట్ అని పేరు ఎందుకు వచ్చిందంటే ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళిద్ది కాబట్టే వచ్చింది. ఈడిందాకటి నుంచి మెల్లగా పాక్కుంటూ వస్తున్నాడండి, ఏంటో అర్థం కావట్లేదు. గాంధీధామ్. భయ్యా మా వాడికి లైన్ క్లియర్. అసలు ఎంత టైం పాస్ చేశాడు, ఎంత మెల్లగానా. బీటీపీ అండి, అదేలే బీటీపీ రేకు. సారీ, బాబియన్, BOBYN. బీటీపీఎన్ అంటే మన ఆడు ఆయిల్ ట్యాంకర్. ఇంత లేట్ ఎందుకు చేశాడు నాకు అర్థం కాలేదండి. ఇప్పటికీ మెల్ల క్రాల్ అవుతున్నాడు మనోడు, వెళ్ళాడిస్తున్నాడు. మనకు ఇప్పుడు నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ క్రాస్ అవుద్ది అండ్ సారాయి ఘాట్ ఎక్స్ప్రెస్ కూడా, సారాయి ఘాట్ బ్రిడ్జ్ కూడా క్రాస్ అవుతుంది. Departing Rangia in a decent style. Oh, crew change, మర్చిపోయాను ఇక్కడ.
సస్పెన్షన్ ఎలా ఉంటుందంటే యాక్సిలేటర్ లాంటిది కట్టి స్మూత్గా ఉంటుంది. అది కొంచెం ఎలా ఉన్నా లాగేస్తుంది. కెండు కోనా ఎంఎస్టిఎస్లో చూసారండి. స్టేషన్ పేరు కెండు కోనా. బ్రో
బ్రిడ్జ్ వస్తుంది చూడండి. ఇక్కడ ఎందుకు అపహేడెడ్ ఇదిగోండి అగ్గుతోరి అండ్ రైల్వే స్టేషన్లో ఉన్నాం అన్నమాట. అంటే కామాఖ్యకి జస్ట్ ముందు సారాయిఘాట్ బ్రిడ్జ్కి దానికన్నా ముందే ఉన్నాము. దీని తర్వాత సారాయిఘాట్ బ్రిడ్జ్ వస్తుంది బ్రహ్మపుత్ర అనేది, దాని తర్వాత కామాఖ్య జంక్షన్. నేను ఇందాక నేను చెప్తున్నానే ఏమండి మీకు కాసేపట్లో అదే బొంగాయిగావ్ నుంచి 2 లైన్లు వస్తాయి, మళ్ళీ బొంగాయిగావ్ నుంచి 2 లైన్లు వెళ్ళిపోయి రెండో చోట కలుస్తుంది. అది అజారా మీదుగా మన కామాఖ్య జంక్షన్లోనే కలుస్తుంది. అదొక రకమైన భోగిబిల్లి బ్రిడ్జ్. ఇక్కడ దుజనాయి దగ్గర కలిసింది పెద్ద బ్రిడ్జ్. అది భోగిబిల్లి ఏం కాదు, ఒక రకమైన బ్రిడ్జ్. అది అదొక స్పెషాలిటీ ఉంటుంది. ఓన్లీ అందులో డబల్ లైన్ లాగా ఉంటుంది, గుహలాగా బాగుంటుంది. ఈ సారాయిఘాట్ కూడా బాగుంటుంది. ఇక్కడ ఆపేసరికి వస్తుంది కామరూపు కామాఖ్య వేసి పొట్ట కోసం కూటి కోసం కోటి తిప్పలు అండ్ హెన్స్ ప్రూవ్డ్. ఈ అమ్మాయి ఇక్కడ డప్పు కొడుతుంది, వాళ్ళు అక్కడ సర్కస్లు చేస్తున్నారు చూడండి. ఎంతో వస్తాయని వాళ్ళకి ఆశ. మరి అట్లా కూడా వినపడుతుందా డెంకుటుకురు అని? అది ఏమండి గౌహటి జమ్మూ తావి అమర్నాథ్ సూపర్ ఫాస్ట్ వస్తుంది. గౌహటి జమ్మూ తావి అమర్నాథ్. Here we go, the big time came. What? ఇప్పుడు మనం సారాయిఘాట్ బ్రిడ్జ్ లోకి వస్తున్నాము. ఆన్ బ్రహ్మపుత్ర రివర్. అదే నమామి బ్రహ్మపుత్ర అని చెప్పి ఒక పాట ఉంది. బాగా చేస్తాను. అబ్బా మాన్సూన్ ఎఫెక్ట్ అండి. పిల్లలకు కూడా క్లైంబర్స్ పట్టేది 3% క్లైంబర్స్ రైట్.
అదిగోండి సాలేఘాట్ బ్రిడ్జ్. సూపర్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఫ్యూచర్ గోవా అంటే సిటీ ఎక్స్పెన్షన్లో భాగంగా ఇది వచ్చింది అంతేగా. ఇంకా ఏ స్విమ్మింగ్ పూల్గా ఇండోర్ స్టేడియం. Come on guys, స్టేడియం సచినమ్మ బాల్ కొట్టి ఇప్పుడు పొలం ట్రైన్ చేసి Not Guwahati. It's not Guwahati. Kamakya. It's Guwahati only now. Part of Guwahati. अपनी लोकल আছে दिसपुर होते दिसपुर गुवाहाटी को बोलो ना हाँ नहीं दिसपुर अलग है दिसपुर है नगर ఏమంటే మీకు ఇంకో రూట్ అని చెప్తానే అది కానీ ఆ రూట్ 보이죠? 자네도 나가는데 보이죠? 네, 원수 유튜버 আছে কামবি করে ইউটিউব ধান মারাম দে যে কাম করা তো না অনেক বড় ডিমাপুরে আইনা
ఇదిగోండి అక్తోరి ఇదే రూట్ వచ్చేది. Andhra Pradesh है मुझे कोलकाता Pradesh అబ్బా ఎక్సలెంట్ WDC 4 मुझे सीधे लेना कोलकाता से पड़ेगा कोलकाता पड़ेगा हाँ नाम मनो से मेरे तो निकल ना हाँ मॉन डिस्ट्रिक्ट तक है. मॉन डिस्ट्रिक्ट है ना अपनी इस ओरिजिन. टाइम फुटबॉल जीता ला तो मम्मी नालें तो थाने वाले तुरंत कब जाइना सही से मम्मी फाइनल अभी कुछ मनो मन नाम रोमा याद है रोमा तकल ले बात आप कितना खाए कोई అమ్మాయికి ఎలా ఎంత అవుతున్నాము ఇదంతా టిప్స్. అమ్మాయికి ఎలా అవుతుంది గ్లిప్స్ కాబట్టి ఇద్దరు నాగావులు కలిశారు. मुझे फर्स्ट ఐసే జైసే అని మొదలు పెట్టారు. कोलकाता ऐसे कोलकाता ला पार्ट ना किसी मीठा कैसे मीठा मीठा स्वीट स्वीट एंड कलरफुल तांडव मास yesterday we saw heaven. we don't da ka don't like that kind of But, we love spicy अरे मिठाई के ऊपर ना राजा मुझे पीछे अनीना से रोमो मिठाई के ऊपर हाउस फ्लाइज या वो सब मिठाई करते हैं. चल तब तीनदा नीचे मैं लास्ट मन एकला जाइना So, और क्या वापस आला अच्छा? कोडेला ना चिली तीन चिली पोड़ा And नीचे part 2 లో వెళ్ళి మన లాస్ట్ part 2 గౌహటి దాకా నెక్స్ట్ part 3 గౌహటి నుంచి मतलब होना पड़ा कीपर कॉल मुझे लोग फ्रेंड हुई green leaf. Yeah. 90% कोई one of the shakti piece అవును. चिकन కాబట్టి డిపార్ట్ అవుతున్నామండి. అస్సాం పోలీస్ వీళ్ళందరూ అలాగే ఉంటారు. నెక్స్ట్ గౌహటి. చాలా అద్భుతపాటుగా ఉందండి ఎండ ఈరోజు మాత్రం. వెరీ హాట్, చాలా వేడిగా ఉంది. బ్రహ్మపుత్ర మనం ఫీల్ అవ్వాలంటే ఎక్కువగా నది హజారా రూట్ మీదుగా రావాలి. హజారా ధూపుగుడి అటు వస్తే అసలు బ్రహ్మపుత్ర నది అసలు ఎక్సలెంట్ అంటారు. అమ్మ ఇది తీసుకొచ్చారు. అది కనిపించే ఆ కొండ దాటితే కొండ పక్కన వెళ్తే మన గౌహటి. అదంటే గౌహటి స్లమ్స్ నుంచి మొదలు పెడదాం మళ్ళీ వీడియో. ఓకే ఇదిగోండి గౌహటి స్లమ్స్ ఇవన్నీ. కొంచెం రంగా చెప్పాలంటే ముందు ఇంకా ఉంటుంది చూడండి. ఆ బంగ్లాదేశీ గుస్పేట్లు వచ్చేసి గౌహటి సిటీని ఖరాబ్ చేశారు. ఇదంతా గౌహటి సిటీనే. అండ్ ఇక్కడ లోకో చేంజ్ ఉంటుంది, డీజిల్ లోకో వేస్తారు కామ్రూప్కి. అసలు సిటీలో గేట్లు ఇలా ఉంటే ఎప్పుడండి ట్రాఫిక్ కదిలేది చూడండి. అసలు ఇండిసిప్లిన్ డ్రైవర్ తెగ జర్కిలిస్తున్నాడు. ఎవడో కొట్టాలి. ఆ పక్కనే అటువైపు రోడ్డు అసలు బాగుంటుందండి. ఇటు అటు ఇరువైపులో చెట్లు, పచ్చనిదనం. అశోకుడు ఇరువైపులో చెట్లు నాటించిన అన్నాడు రోడ్డుకి. అలాగే అస్సాం అహోం రాజులు ఇరువైపున ఇది కట్టించారు, చెట్లు అవన్నీ కట్టించారు. అబ్బా ఇదిగోండి ఈ గేటు. ఇదంతా ఎలా కుదురుతుంది?
చూడండి ఎలా ఉందో. వెరీ వెరీ హార్డ్ నో. कमेंट नहीं करेगा, उसका प्रोग्राम होगा वो उसके लिए हेल्प करेगा, हम लोग का प्रोग्राम वो हम लोग के लिए हेल्प करेगा. हमारा साउथ में भी बट कुछ टेररिस्ट माइंडसेट रहता है ना, उन लोगों को सिखाएगा सबक. दिस ఈజ్ ద వన్ ఫేస్ సైడ్ ఆఫ్ గౌహాటి. ఒకవైపు అండి ఇది గౌహాటి, ఒకవైపు ఇలా ఉంటుంది. పల్టన్ బజార్ అవన్నీ ఫేమస్ అటువైపు బ్రిడ్జ్ దగ్గర మెయిన్ స్టేషన్ ఇది. ఇదంతా గౌహాటి. చూసారా గౌహాటి ఎలా ఉందో, జనతా సిటీ కాంప్లెక్స్ అంట. ఇక్కడ లోకో రివర్సల్ కాదు, లోకో ట్రాక్షన్ చేంజ్ ఉంది. డీజిల్ దీమాపూర్ దాకా, మరియాని దాకా ఎలక్ట్రిఫికేషన్ అయిపోయింది. అయినప్పటికీ ముందుకి ఇంకా అవ్వలేదుగా. మరియాని నుంచి ఫార్కటింగ్, బోర్కటింగ్, సింహలగూడి అవన్నీ. అందుకని డీజిల్లోకే వేస్తారు. ఇంద్రా ఫోన్ లాక్కుంటావా పోసేటివే. ట్రాక్ పక్కనేనండి స్లమ్స్ అన్నానే, ఇదిగో చూడండి ట్రాక్ పక్కనే ఇలా జీవనం. గౌహాటి అస్సాం యొక్క రాజధాని. అహుమ్స్ అని చెప్పి ఇక్కడ ఒక ట్రైబ్ ఉండేవాళ్ళు అండి. వాళ్ళు మెల్లమెల్లగా అంతరించిపోతున్నారు బెంగాలీస్ ఇన్వెన్షన్కి వచ్చాక. అంటే బెంగాలీస్కి వీళ్ళకి ఎలా కనెక్షన్ అంటే, మన తెలంగాణలో ఆంధ్ర సెటిలర్స్ లేరు, అలాగే తేయాకు వ్యాపారం చేయటానికి బెంగాలీస్ వచ్చారు, రాయల్ బెంగాలీస్. అండ్ లేటర్ మన బీహారీలు, గుప్తాలు వీళ్ళంతా బిజినెస్ మ్యాన్ కింద ఇక్కడ చలామణి అవుతారు. సెటిల్డ్ నార్త్ ఈస్ట్లో మ్యాక్సిమం సెటిల్డ్. ఏ మళ్ళీ చూడండి ఎలా బతుకుతారు అసలు వీళ్ళు ఇక్కడ. వెరీ హార్డ్ లైఫ్. వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఓకే సారీ. అక్కాయలు చెట్టు కింద మీటింగ్ పెట్టారు. రకరకాల సీన్లు గౌహాటీలో. హైదరాబాద్ డెవలప్మెంట్ ఏం కాదు, బట్ ఇట్స్ ఓకే. ఎల్ఎన్టీ వాళ్ళు టేకప్ చేసిన బిల్డింగ్ అనుకుంటా, ఎల్ఎన్టీ అని ఉంది. లారెన్స్ అండ్ టర్బో, లార్సెన్ టర్బో. into Guwahati city. Track close to home signal, it is on. Track close to home signal. See. Look, that one taking the drug. Ah. What drugs? Injection. Online drugs తీసుకుంటున్నారంటే In this side you can go to Fancy Bazaar. Fancy Bazaar. Yes. It was. Yes. And the majestic Guwahati.